ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. కొత్తదనాన్ని అందరం స్వాగతిస్తాం కదా. సినిమాల్లో కొత్తదనాన్ని, అలాగే స్టైలింగ్ లో కొత్తదనాన్ని, మనం వేసుకునే డ్రెస్సుల్లో కొత్తదనాన్ని అన్నిటిని ఆహ్వానిస్తాం. మరి అలాంటి మనందరికి ఇష్టమైన రోటి పచ్చడిలో కొత్త రుచులను మీకు అందించడానికి ఈ రోజు చట్పట్ రెడీగా ఉంది. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. ఈ రోజు చట్పట్లో మనకి వెరైటీ టేస్టీ రోటి పచ్చడి చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ పద్మావతి గారు రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మావతి గారు. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అండి, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఈ రోజు మరి చట్పట్లో మాకు చాలా వెరైటీగా ఉండే రోటి పచ్చడి చేస్తున్నారు. ఏంటో పచ్చడి? యాక్చువల్ గా అందరూ ఏం చేస్తాం, వాటర్ మెలన్ లోపలిది రెడ్ పార్ట్ తింటాము. అవును, బట్ ఈ రోజు మనం పారేసే తొక్కుతో చట్నీ చేయబోతున్నాము. తొక్కుతోనా? యా, పైన గ్రీన్ పీల్ చేసేసి వైట్ పార్ట్ మాత్రం తొక్కుతో చేయాలన్నమాట. అవునా? దానిలో కొంచెం టేస్ట్ రావడానికి నువ్వులు కలుపుతున్నాము. అండ్ వేరే మన పచ్చడి పేరు చెప్పండి. నువ్వులు, వాటర్ మెలన్ తొక్కు నువ్వుల పచ్చడి. మరి అయితే మేము మాత్రం పుచ్చకాయల నువ్వుల పచ్చడి అంటాం. ఓకే కదా? అలాగే, అదే కదా. మీరు ఎక్కడ ఉంటారు? మేము జర్మనీలో ఉంటాం. అది విషయం కదా. సో ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు. మా చట్పట్ మీద ఇంట్రెస్ట్ తో ఈ రోజు మాకు చాలా వెరైటీ టేస్టీ పచ్చళ్ళు చేయడానికి పద్మావతి గారు జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చి చేస్తున్నారు. ఆ విషయం చెప్దామనే మిమ్మల్ని ఇవన్నీ అడిగాను. పట్టేశారనమాట ఫస్ట్ లో. సో అయితే మనం ఈ రోజు పుచ్చకాయ తొక్కులో నువ్వుల పచ్చడి చేస్తున్నాం, అంతే కదా? పుచ్చకాయ తొక్కులో నువ్వుల పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామే. ఓకే, పుచ్చకాయ తొక్కుతో నువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ తొక్కు ముక్కలు, పచ్చి శనగపప్పు, వేయించిన నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నూనె, ఉప్పు, బెల్లం, ధనియా పౌడర్, కరివేపాకు. సో పద్మావతి గారు, మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మరి నెక్స్ట్ ఫస్ట్ ప్రాసెస్ చెప్తారా మాకు, ఎలా చేద్దామో ఏంటి అని? స్టవ్ వెలిగించేసి తాలింపు వేస్తారా? లేదు, ఫస్ట్ వచ్చేసి వాటర్ మెలన్ ని మనము ఓకే విడిగా డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట. అంత వాటర్ అంతా దానిలోంచి వెళ్ళిపోయే వరకు. వాటర్ మిలన్ లో వాటర్ తీసేస్తున్నాం మనం, అంటే లేకపోతే పచ్చడి మళ్ళీ చాలా లిక్విడిఫై అయిపోతుంది కదా, చాలా పల్చగా అవుతుంది. ఆయిల్ వేయక్కర్లేదా? ఏం అక్కర్లేదు, వితౌట్ ఆయిల్. సో ఫస్ట్ వాటర్ మిలన్ మీరు ఏం చేశారంటే ఆ గ్రీన్ పీల్ చేసేసి రెడ్ రాకుండా ఓన్లీ ఒక వైట్ పార్ట్ మాత్రమే, తెల్ల భాగం మనము మధ్యలో పార్ట్ అసలు ఎప్పుడు వాడము. సో ఆ పార్ట్ వరకు మాత్రమే తీసుకున్నాం పచ్చడి చేయడానికి. మీరు ఇది ఎప్పుడు ట్రై చేశారు? దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్పేయండి. మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పాప ఉండేదన్నమాట. ఒక రోజు వచ్చి ఇంక్లూడింగ్ ద గ్రీన్ పార్ట్ మొత్తం తినేసేసింది వాటర్ మెలన్ లో. అప్పుడు నాకు అనిపించింది అనమాట, తను అలా పచ్చిగా తినగలేంది, అట్లీస్ట్ మనం పచ్చడిగా చేసుకోవచ్చు కదా అనేసి. సో అలా పుట్టింది అనమాట. పచ్చళ్ళు అంటే ఇష్టమా? అవును, యాక్చువల్గా మా వారికి ఇష్టం. సో ఆబ్వియస్ ఇంకా ఆటోమేటిక్ గా మీకు కూడా ఇష్టం. సో దట్ వెజిటబుల్స్ ఎక్కువ తినొచ్చు, మంచిదనేసి. నిజంగా అదే అంటాను, ఆ కిట్కి అర్థం కావట్లేదు వెజిటేరియన్ లో ఏం తినాలి, ఏం వెరైటీలు ఉంటాయి అని ఊరికే. యాక్చువల్ గా వెజిటేరియన్ లో చాలా వెరైటీస్. చూడండి, మనం పచ్చడిలో ఎన్ని రకాలు చేస్తున్నాము. ఒక్క పచ్చడిలో దీనిలో ఇవాళ నేను ఒక వెరైటీ చూపెడుతున్నాను. రకరకాలుగా పుట్నాల పప్పు వాడొచ్చు, వేరుశనగలు, ఇవాళ మనం నువ్వులు వాడుతున్నాము, వేరుశనగ పప్పులు వాడచ్చు, అలా వేరే వేసి రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేద్దామా? పక్కన పెట్టైనా దాని పక్కన పెట్టేసుకుని వేరే ఎన్ని ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేస్తాం. ఆయిల్ వేసుకుందాము. యాక్చువల్గా అయితే ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు. రోటి పచ్చడిలో చాలా పచ్చడి మిక్సీలో కన్నా రోట్లో చాలా బాగుంటుంది. మీరు అక్కడ ఏం చేస్తారు? మరి రోల్ అయితే ఉంది, కాకపోతే మరి మన దగ్గర ఉన్నంత పెద్ద రోల్ కాదు, చిన్నది రోల్. సో ఎప్పుడన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ తక్కువ. కొన్ని పచ్చళ్ళు చేసుకుంటాము, బట్ అన్ని కుదరవు. పచ్చి శనగపప్పు అనమాట. పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేస్తాం. నువ్వుల్ని మనం ముందుగా వేయించి పక్కన పెట్టేసాము. డ్రై రోస్ట్ అనమాట, నూనె వేయకుండా ఊరికే చిట్పట్లాడే వరకు ఫ్రై చేస్తారు. సో ఇప్పుడు ఇవి కొంచెం బ్రౌన్ అవుతాం స్టార్ట్ అయిన తర్వాత మనం వేరే ఇంగ్రీడియంట్స్ అని ఒక్కొక్కటి వేసేద్దాం. ఇంకా కారం అవన్నీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ క్వాంటిటీకి
కారం ఎక్కువ తింటారు మీరు? పర్వాలేదు. అయితే మన కారం ఎక్కువ వేసుకోండి. తగ్గించేసేయండి, బాగా తగ్గించేసేయండి. వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇంతకీ మనం వాటర్ మెలన్ అసలు ఎందుకు వాడుతున్నాము అని మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చిందా? చెప్పండి. దానిలో ఒక అమైనో యాసిడ్ ఉందన్నమాట, సిరిలిన్ అమైనో యాసిడ్ అని. అది బ్లడ్ సర్క్యులేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మెడిసినల్ గా కూడా చాలా దానికి హై వాల్యూ ఉంది తొక్కలో ఉన్న. సో దాన్ని తీసుకుంటే మంచిది మనం. అవును. అండ్ ఎటు వాటర్ కంటెంట్, ఆల్మోస్ట్ వాటర్ మెలన్ లో 98% వాటర్ కంటెంట్. అవును. ఏం వేస్తున్నారు? ఇది ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్. ఓకే. ఇది ధనియాలన్నా వేయచ్చు, ధనియాల పొడి అన్నా వేయచ్చు. నేను ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఆఖరికి వేద్దాం, లాస్ట్ లో. మనం పచ్చడి నూరుకునేటప్పుడైనా వేసుకోవచ్చు కదా. కొంచెం రోస్ట్ అవుతుంది కదా దీనిలో. ఇప్పుడు వేసేసి తర్వాత జస్ట్ ఒక టీ స్పూన్ కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఆఫ్ చేసేయండి. ఇంకా అది ఆ వేడిలోనే ఇది అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఇంకా రోటితో పని అంతేనా? అంతే. సో ఫస్ట్ మనం పుచ్చకాయ ముక్కల్ని లోపల ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేస్తాము. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు వేసి తాలింపు లాగా పెట్టేసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తాం. ఓన్లీ కరేపాకు కూడా కలిపేసుకొని ఇప్పుడు మనం రోడ్ దగ్గరికి వెళ్ళి పచ్చడి నూరేద్దాం. అంతే. ఓకే. ఇప్పుడు హార్డ్ వర్క్ స్టార్ట్. సో పద్మావతి గారు, మనం రోడ్ దగ్గరికి వచ్చేసాము. మనకి ముందుగా ఏం నూరుకోవాలో చెప్పండి. ఇప్పుడు ముందు మనము నువ్వులు, ఉప్పు వేసుకున్నాము. ఫస్ట్ ఉప్పు వేస్తున్నారా? కల్లుప్పు అయితే బాగుంటుంది. కల్లుప్పు దొరకలేదు, సో పచ్చడికి సరిపడినంత ఉప్పు వేస్తాం. తర్వాత లాస్ట్ లో మళ్ళీ కావాలంటే చూస్తాం, సరిపోతే వేసుకో. ఇప్పుడు ఇది నువ్వులు రోస్ట్ చేసుకున్న నువ్వులు కొంచెం పడతాయా? కొంచెం పడతాయి. నువ్వులు చాలా మంచిదన్నమాట హెల్త్ కి. ఇది కావాలంటే తగ్గించుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు. అది మన టేస్ట్ ని బట్టి చేయొచ్చు. కొంచెం బెల్లం కూడా వేసేద్దాం. ఇప్పుడే బెల్లం వేస్తున్నామా? నువ్వులు, ఉప్పు, బెల్లం ఇవి వేయించడం వల్లేమో కదా వెంటనే నలిగిపోయినాయి. అవును, వేయించి కొంచెం రోస్టెడ్ గా ఉన్నప్పుడు అది తొందరగా నలిగిపోతాయి. ఇప్పుడు అవి కూడా వేసేసుకోవచ్చు. మనం వేయించి పెట్టిన తాలింపు అంతా వేస్తాం. అవును. ఎండు కొబ్బరి కూడా ఇంకా కొంచెం కావాలనుకుంటే పెంచుకోవచ్చు. ఎండు కొబ్బరి కూడా మన టేస్ట్ కి తగ్గట్టుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. సో ఎండుమిర్చి, మనం వేసిన పచ్చిశనగపప్పు, తాలింపులు వేసుకున్నవన్నీ, వెల్లుల్లిపాయలు అన్ని బాగా మెత్తగా నలిపోవాలి. ఈవెన్ బాగా మెత్తగా నలగకపోయినా కొంచెం కచ్చిపిచ్చిగా నలిగితే బాగుంటుంది. పుచ్చకాయ తొక్కు కూడా వేసేసుకుని నూరేసుకుంటుంది. ఇది కొంచెం టైం పడుతుంది. అవును, కొంచెం నలగాలి కదా. ఎండుమిర్చి మనకంటే ఈ రోజుల్లో మిక్సీలు అవి అలవాటు అయిపోయి అన్ని ఫాస్ట్ గా అయిపోతుంది. కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది. వేయమంటారు ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకోవచ్చు. ఓకే. మనకి ఎండుమిరపకాయ వరకు బాగా నలిగితే చాలు. అవును, పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీకు ఇష్టమైన పచ్చళ్ళు? అసలు పచ్చడి ఉంటే చాలు. వేడి అన్నం, పచ్చడి, నెయ్యి కలిపోయినాయి మొత్తము. అయితే ఇంకా మనం అది వేసేసుకుని ముందుగా మనం వేయించిన పుచ్చకాయ ముక్కల్ని ఇప్పుడు దానిలో వేసేసి, నేను మామూలుగా ఏం చేస్తానంటే కొద్దిగా ముక్కలు కావాలంటే ఉంచేసి ఇది బాగా నలిగిపోయిన తర్వాత ఆ ముక్కలు కలిపేస్తాను అనమాట. టేస్ట్ మిస్ అవ్వకుండా ఉంటది చాలా గట్టిగా ఉన్నాయి కదా. మన దోసకాయ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది. కానీ తినేటప్పుడు అన్నం కలుపుకుని తినేటప్పుడు అది పంటికింత తగిలినప్పుడు చాలా బాగుంటుంది. తిప్పనా ఒకసారి. మనకి పుచ్చకాయ ముక్క బాగా నలిగిపోవాలా పచ్చళ్ళలో కొద్దిగా? అది మళ్ళా ఎవరిష్టం వాళ్ళది, ఎలా అంటే అలా. ఇప్పుడు మనం ఇంకొంచెం చేయొచ్చు. ఇంకొంచెం కొంచెం నేను చేయనప్పటికీ అయ్యో ఏం లేదు. కొద్దిగా కొన్ని ముక్కలు అలా ఉన్నా, కొన్ని ముక్కలు బాగా నలిగిపోతే టేస్ట్ మనకి వచ్చేస్తుంది పచ్చళ్ళు.
ఆల్మోస్ట్ మన పుచ్చకాయ తొక్కు నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. తీసేద్దామా? నలిగిపోయింది, బాగా నలిగిపోయింది. అవును, తీసేయచ్చు. కావాలి అనుకుంటే కొంచెం పలుచగా చేసుకుంటే దోశలకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇలాగే ఉంటుంది, ఇలానే బాగుంటుంది. ఇప్పుడు పుచ్చకాయ తొక్కులు నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది ప్రవీణ. ఇప్పుడు మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. సరే, వెయిటింగ్. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ వెంటనే ట్రై చేయాలనుకుంటున్నారా లేదా అని చూసి చెప్పండి. అలాగే. కొంచెం ఘాటుగానే వేసాను. కారంగా ఉందా? కారం సరిపోలేదా? నన్ను తిన్నిస్తారా? ఎంజాయ్ చేయండి. బాగుంది. మీకు ఎంత టెన్షన్ ఉందో తెలుసా? కారం సరిపోయిందా, ఘాటుగా ఉందా, మీ ఉప్పు సరిపోయిందా? అంటే నేను ఏదైనా మీకు చెప్పాలి కదా, రియల్ గా నిజం చెప్పాలి కదా. తిని ఎంజాయ్ చేస్తాను దాన్ని. మంచిది. చేశాక మీకు నిజం చెప్తాను. అన్ని కరెక్ట్ గా వేశారు, ఈవెన్ ఉప్పుతో సహా చాలా కరెక్ట్ గా పడ్డాయి. కారం సూపర్, అన్ని సరిపోయినాయి. ఇందులో ఏదో తెలియని ఫ్లేవర్ అయి ఉండొచ్చు. పుచ్చకాయ కంటూ ఏది ఫ్లేవర్ అయితే లేదు, కాకపోతే అది మనం పారేయకుండా దాన్ని ఉపయోగించాలి కాబట్టి ఇలా చాలా చాలా బాగుంది. చాలా ఎమ్మీగా ఉంది. అంటే ఇలా ముక్కలు కరకరలాడుతూ తగులటం, దానిలో ఏమి పులుపు గిలుపు టేస్ట్ లేదు. చక్కగా చాలా బాగుంది. ఎంత బాగుందో. మాకైతే మా ఇంట్లో అయితే చాలా ఇష్టం. నాకు కూడా నచ్చింది. ఓకే, సో చూసారు కదండి, ఈరోజు మనం చట్పట్లో చేసిన పుచ్చకాయ తొక్కులతో నువ్వుల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేయండి. ఎందుకంటే దీనిలో మన బాడీకి ఉపయోగపడే విటమిన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు వైట్ని మనం పారేస్తున్నాము కాకుండా ఇలా వెరైటీగా టేస్టీగా చేసుకొని తినండి. మరి అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పుచ్చకాయ తొక్కుతో నువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ తొక్కు ముక్కలు, పచ్చి శనగపప్పు, వేయించిన నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నూనె, ఉప్పు, బెల్లం, ధనియా పౌడర్, కరివేపాకు. పుచ్చకాయ తొక్కు నువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని బాండీలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పుచ్చకాయ ముక్కల్లో నీరు పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఎండు కొబ్బరి తురుము, అల్లం ముక్క, ధనియా పౌడర్, కరివేపాకు వేసి దీన్నంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా పచ్చడికి సరిపడంత ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, బెల్లం వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దానిలో వేసి బాగా దంచుకోవాలి. దానిలో కొద్దిగా అవసరమైతే కొద్దిగా నీరు కూడా వేసి పచ్చడంతా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా వేసి పచ్చడిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ పుచ్చకాయ తొక్కు నువ్వుల పచ్చడి రెడీ. పద్మావతి గారు, ఈ రోజు చట్పట్లో మీరు చూపించిన ఈ పుచ్చకాయ తొక్కులతో నువ్వుల పచ్చడి రియల్లీ సూపర్. చాలా చాలా బాగుందండి. ఇంత మంచి టేస్టీ రోటి పచ్చడి జర్మనీ నుంచి వచ్చి మా కోసం చూపించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన పుచ్చకాయ తొక్కులతో నువ్వుల పచ్చడి చాలా టేస్టీగా ఉంది. అందరూ తయారు చేసి తప్పకుండా టేస్ట్ చేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.